భారత్ చైనా దేశాల్లోని 2.8 బిలియన్ ప్రజల సంక్షేమం తమకు ముఖ్యమన్నారు ప్రధాని మోదీ. ఇరు దేశాల మధ్య సహకారంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ప్రధాని మోదీ వాళ్ళ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయ్యారు. షాంఘై సహకార సంస్థ సదస్సులో భాగంగా ఇద్దరు దేశాధినేతల మధ్య భేటీ జరిగింది. 7 ఏళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్న మోదీ తియాన్జిన్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పరస్పర విశ్వాసం, గౌరవం ఆధారంగా సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యాలో కజాన్ వేదికగా గతేడాది తమ మధ్య జరిగిన చర్చలు ఇరు దేశాల దౌత్య బంధాన్ని మేలి మలుపు తిప్పాయని మోదీ గుర్తు చేశారు. సరిహద్దు వెంబడి దళాల ఉపసంహరణ, శాంతియుత వాతావరణం నెలకొందని తెలిపారు. మరోవైపు ఇరు దేశాలు మంచి మిత్రులుగా ఉండడం అవసరమన్నారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. మంచి ఇరుగు పొరుగుగా ఉండాలని ఆకాంక్షించిన చైనా అధ్యక్షుడు డ్రాగన్, ఏనుగు కలిసి నడవాలని వ్యాఖ్యానించారు. గ్లోబల్ సౌత్లో భాగం ప్రపంచంలోని అత్యధిక జనాభా ఇరు దేశాల్లో ఉందని, 2 దేశాలు మిత్రులుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆసియాతో పాటు ప్రపంచంలో శాంతి సౌభాగ్యాలను నెలకొల్పేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ట్రంప్ సుంకాలను ఖండించిన డ్రాగన్ ఈ వ్యవహారంలో భారత్ వెన్నంటి నిలుస్తామని ప్రకటించింది. భారత్ చైనా దేశాల్లోని 2.8 బిలియన్ ప్రజల సంక్షేమం తమకు ముఖ్యమన్నారు ప్రధాని మోదీ. ఇరు దేశాల మధ్య సహకారంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ప్రధాని మోదీ వాళ్ళ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ద్వైపాక్షిక భేటీ జరిపారు. షాంఘై సహకార సంస్థ సదస్సులో భాగంగా ఇద్దరు దేశాధినేతల మధ్య ఈ మీటింగ్ జరిగింది. 7 ఏళ్ల తర్వాత మోదీ చైనాలో పర్యటిస్తున్నారు. తియాన్జిన్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పరస్పర విశ్వాసం, గౌరవం ఆధారంగా సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు మోదీ. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యాలో కజాన్ వేదికగా గతేడాది తమ మధ్య జరిగిన చర్చలు ఇరు దేశాల దౌత్య బంధాన్ని మేలి మలుపు తిప్పాయని మోడీ గుర్తు చేశారు. సరిహద్దు వెంబడి దళాల ఉపసంహరణ, శాంతియుత వాతావరణం నెలకొందని తెలిపారు. ఇరు దేశాలు మంచి మిత్రులుగా ఉండడం అవసరమన్నారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. మంచి ఇరుగు పొరుగుగా ఉండాలని ఆకాంక్షించిన చైనా అధ్యక్షుడు డ్రాగన్, ఏనుగు కలిసి నడవాలని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని అత్యధిక జనాభా గల 2 దేశాలు కూడా మిత్రులుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. ఆసియాతో పాటు ప్రపంచంలో శాంతి సౌభాగ్యాలను నెలకొల్పేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇక ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి భారత్కు తోడుగా నిలిచారు జిన్పింగ్. ట్రంప్ సుంకాలను ఖండించారు. ఈ వ్యవహారంలో భారత్ వెన్నంటి నిలుస్తామని ప్రకటించింది చైనా.